గాలిని మించి తగులుతూ బయటికెడతా. నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికెడతా. వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటుంటా, చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను. నీకు ఆనందమా? స్వామి ఇంకింతకన్నా ఏం కావాలి, నా జన్మ పండిపోయిందన్నాడు. నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నానన్నాడు. అనగానే నంది 2 వేళ్ళెత్తి అరిచాడు, సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో మహాకాలుడు 2 వేళ్ళెత్తి అరుస్తాడు. వెంటనే నంది 1 వేలెత్తి అరిచాడు, అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకని ఆయన 1 వేలెత్తాడు, ఈయన 2 వేళ్ళెత్తాడు. తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి జనన మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు. ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడి కన్నా గొప్పవాడు ఎవరు? వీళ్ళందరూ